హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం చేస్తున్నాము మిల్లెట్స్‌తో కుష్కా అండి. ఫస్ట్ ఒక ప్లేట్‌లో చెక్క, లవంగ, యాలక, షాజీరా, కసూరి మేతి, బే లీఫ్ అనేవి ఒక ప్లేట్‌లో పెట్టుకోండి. ఈ షాజీరాని లైట్‌గా క్రష్ చేసేసి పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇంకొక ప్లేట్‌లో ఒక ఆనియన్‌ని స్లైసెస్ కట్ చేసి పెట్టుకోండి. 3 చిల్లీస్‌ని క్లీన్‌గా వాష్ చేసి స్లిట్ చేసి పెట్టుకోండి. పుదీనాని, కొత్తిమీరని క్లీన్‌గా వాష్ చేసేసి సన్నగా ఫైన్‌గా చాప్ చేసేసి పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక హాఫ్ కప్ పెరుగు పెట్టుకోండి. ఇంకో 1 టొమాటో స్లైస్‌ని క్లీన్‌గా స్లైసెస్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ కుక్కర్‌లో ఒక స్పూన్ ఆయిలేసేసి అందులో స్పైసెస్ ఏసేసి అది వేగుతా ఉండంగా పుదీనా వేసేయండి. పుదీనా వేగేటప్పుడు కొత్తిమీర కూడా వేసేసి మంచిగా వేయించుకోండి. హాఫ్ ఆఫ్ ద పార్ట్ మాత్రం అది రోస్ట్ అవ్వాలండి. రోస్ట్ అయ్యాక నెక్స్ట్ మనం ఇప్పుడు స్లైసెస్ చేసి పెట్టుకున్నాం కదండీ! ఆ స్లైసెస్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్‌ని 3 పచ్చిమిర్చి స్లిట్స్‌ని వేసేసేసేయండి. వేసేసి మంచిగా రోస్ట్ చేయండి. మంచిగా రోస్ట్ చేయండి. ఎట్లా అంటే ఒక లైట్‌గా బ్రౌన్ అవ్వాలండి. టూ మచ్‌గా బ్రౌన్ అవ్వకూడదు. మీకు కావాలంటే సాల్ట్ వేసుకోండి. కాకపోతే నేను సాల్ట్ వేయటం లేదండి. ఎందుకంటే మిల్లెట్స్‌లో సాల్ట్ త్వరగా అనేది ఎక్కువైతుంది. సో, మిల్లెట్స్‌లో ఎప్పుడు సాల్ట్ అనేది మాత్రం మీరు జాగ్రత్తగా చూసుకుంటా వేసుకోండి. ఏది కానీ మీరు మిల్లెట్స్ ఏసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. అవి కొంచెం రోస్ట్ అయ్యాక నేనైతే వేయలేదండి సాల్ట్. కొంచెం రోస్ట్ అయ్యాక ఇప్పుడు మనము జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేయాలండి. ఒక హాఫ్ టీ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ సరిపోతుందండి. మనం రైస్‌కి వేసినట్లు వేయకూడదండి. ఎందుకంటే దీంట్లో ఏవి ఎక్కువ వేసినా కూడా మిల్లెట్స్ అనేవి ఎట్లా అంటే టేస్ట్ డామినేట్ చేసేస్తుందండి. ఏదేస్తే అది డామినేట్ చేస్తుంది. సో, జాగ్రత్తగా లో ఫ్లేమ్‌లో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ఏసినప్పుడు కింద అంటుకుంటా ఉంటుందండి. క్లీన్‌గా స్క్రాచ్ చేసుకుంటా మంచిగా సువాసన వచ్చే వరకు వేయించండి. నెక్స్ట్ 1 టొమాటోని మీరు స్లైసెస్ చేసి పెట్టుకున్నారు కదండీ! ఆ స్లైస్ చేసి పెట్టుకున్న టొమాటోని వేసేసి కొంచెం మీడియం ఫ్లేమ్‌లోనే అండి. హై ఫ్లేమ్ పెట్టకండి. ఎందుకంటే అడుగంటిపోతుంది. సో, టొమాటో మనకి కుక్ అవ్వాలి కదండీ! ఆ టొమాటో కుక్ అయ్యే వరకు లో ఫ్లేమ్‌లో క్లీన్‌గా మగ్గిచ్చేసి పెట్టుకోండి. అప్పుడు నెక్స్ట్ పెరుగు వేసేయండి. పెరుగు వేసేసి ఎప్పుడు పెరుగు కూడా అండి లో ఫ్లేమ్‌లోనే వేసుకోవాలా. హై ఫ్లేమ్‌లో ఎప్పుడు మనం పెరుగు వేయకూడదు. లో ఫ్లేమ్‌లో వేసేసుకొనేసి మంచిగా పచ్చి వాసన ఎళ్ళిపోవాలండి. క్లీన్‌గా పెరుగనేది వేగాల్సుంటుందండి. క్లీన్‌గా వేయించండి. అది ఎట్లా అంటే అది కుడత కుడత అంతా అయితుంది. మీరు అందుకే హై ఫ్లేమ్ పెట్టొద్దండి. చిన్న మంట పైన బాగా వేయించేసేయండి. వేయించినంక ఇప్పుడు మనం పౌడర్స్ వేసుకుందాం. పసుపు పొడి, కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా ఏసేసేసి ఈ మగ్గే మిశ్రమంలో ఆ యొక్క పౌడర్స్ అనేసి వేసేసేయండి. వేసేసి క్లీన్‌గా రోస్ట్ చేసుకోండి. లో ఫ్లేమ్‌లో క్లీన్‌గా రోస్ట్ చేసుకోండి. అడుగంటిపోకుండా చూసుకోండి. క్లీన్‌గా రోస్ట్ చేసి మీకు కావాలంటే కొంచెం సాల్ట్ ఇప్పుడు కావాలంటే వేసుకోండి. కాకపోతే ఎక్కువ వేసుకోకుండా కొంచెం చూసుకొని వేసుకోండి. ఇప్పుడు మనం సెపరేట్‌గా ఒక బౌల్‌లో వాటర్ అనేవి బాయిల్ చేసి పెట్టుకుంటున్నామండి. మన మెజర్‌మెంట్ ఆఫ్ వాటర్‌ని. ఆ వాటర్‌ని ఈ మరుగుతున్న ఈ టొమాటో మిశ్రమంలో దాంట్లో వేసేసి ఆహ్, బాగా అది మనం బాయిల్ అవ్వాలండి. ఎందుకంటే ఇప్పుడు మనము ఈ వాటర్‌లో టేస్ట్ ఉండదు. ఈ వాటర్ ఏసాక ఈ వాటర్‌లో ఈ యొక్క స్పైసెస్ అనేటివి కొత్తిమీర, పుదీనా ఇవన్నీ దాని ఫ్లేవర్స్ అనేవి వాటర్‌కే యాడ్ అవ్వాలండి. సో, బాగా బాయిల్ అవ్వాలండి. బాగా బాయిల్ అయ్యే టైంలో మనం ఏం చేస్తామంటే ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్న మిల్లెట్స్‌ని కొంచెం సాల్ట్ అనేది ఫస్ట్ వేసుకోండి. సాల్ట్ అనేది వేసేసుకొని మనం టేస్ట్ చూసుకోండి. టేస్ట్ ఎక్కువ మాత్రం వేయకండి. మీకు జాగ్రత్తగా వేసుకోండి సాల్ట్. అది బాగా సాల్ట్ ఏసి బాగా మరిగే టైంలో ఇప్పుడు మనం మిల్లెట్స్ అనేవి తీసుకొనేసి మిల్లెట్స్ వేయాలండి. నేనైతే 2 కప్స్ ఆఫ్ మిల్లెట్స్‌కి 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేశాను. మీరు కూడా ఓవర్ నైట్ సోక్ చేసిన మిల్లెట్స్ మాత్రమే వేసుకోండి. లేకపోతే డైజెషన్ అవ్వవండి. వేసేసి బాగా మరిగించాలండి. ఇవి మరుగుతా ఉండంగా మనం ఒక మిక్సీ జార్‌లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మెలన్ సీడ్స్, 4 క్యాష్యూ నట్స్, 4 బాదాము వేయాలండి. మీ దగ్గర బాదాము, మెలన్ సీడ్స్ లేకుంటే క్యాష్యూ నట్సే ఒక 8-10 తీసుకొని పేస్ట్ చేసేసి పెట్టేసుకోండి. పేస్ట్ చేసి పెట్టేసుకొని ఇప్పుడు ఈ మిల్లెట్స్ అనేవి ఒక పక్క ఉడుకుతా ఉన్నదండి. ఆ ఉడికే మిల్లెట్స్‌లో ఈ మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండీ! దానిని మీరు వేయాల్సుంటుందండి.
వేసేసి మంచిగా ఇది ఉడకనివ్వాలండి. ఫస్ట్ స్టిర్ చేసేసుకోండి. క్లీన్‌గా మనం మిక్స్ చేసి టేస్ట్ చూసుకోండి. సాల్ట్ చూసుకొని మంచిగా ఉడికించండి. అది మంచిగా ఉడికేటప్పుడు మనము పైనుంచి మూత పెట్టేయాలండి. మీకు కావాలంటే లెమన్ స్క్వీజ్ చేసుకోండి కొంచెం. మళ్ళా నెక్స్ట్ మూత పెట్టేయండి. పెట్టేసినాక నెక్స్ట్ మనము 4-5 విజిల్స్ రప్పించాలండి. నేను చెప్పే మెజర్‌మెంట్‌కి సరిపోతుంది. 2 గ్లాసెస్ ఆఫ్ మిల్లెట్స్, 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్, 4-5 విజిల్స్ అండి. నెక్స్ట్ అయిపోయాక స్టీమ్ దిగిపోయాక మూత ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేశాక నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో పైనుంచి మీరు కావాలంటే ఘీ వేసుకోండి. మామూలుగా కుష్కాకేసుకున్నట్లే వేసేసుకోండి. పైన ఘీ ఏసేసి క్లీన్‌గా మీరు చూస్తున్నారు గదా! ఉడికిపోయింది. నెక్స్ట్ దీన్ని దాన్ని తీసుకొనేసి మీరు హాట్ బాక్స్‌లో వేసేసుకోవచ్చండి. మీరు ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఎప్పుడు గాని మిల్లెట్స్ అనేవి తిక్కుగా రాకూడదండి. ఎందుకంటే అరగవండి. సో, నేను చెప్పే మెజర్‌మెంట్‌లో కొంచెం సాఫ్ట్‌గానే చేసుకోండి. ఏం కాదు దీంట్లోకి వెజిటబుల్ కర్రీ కానీ, ఎగ్ కర్రీ కానీ చేసుకోండి మంచిగా ఉంటుంది. కొన్ని వంటలైతే అండి పొడి పొడిగా కూడా వస్తుంది మిల్లెట్స్ చేసుకునేటప్పుడు. దీనికైతే ఇట్లనే టేస్ట్ బావుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి.